ఈరోజు విశాఖపట్నంలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఖాళీ వచ్చిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ గారి ఆదేశాలతో అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచలకే ఆ వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి మనందరూ ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతుని కొడుకుంటున్నాం. అందరి తరగా అభిప్రాయం తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్. ఓకే, మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ మీకు ఏబీ 4 చదువుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారమా? చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏదైనా ఆలోచన మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది, సోదరులు అడుగుతుంది అంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతాను. ఎందుకు వచ్చిందండి నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడుతుందని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్య. జీవీఎంసీ స్థాయి ఎన్నికల్లో పెడితే మాత్రం ఒక దుశ్చర్య. అంటే రాజకీయాలు వ్యాపారంతో చూస్తుంది పరిస్థితి. ఆ లైన్లో ఆలోచించి ఏమైనా ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా ధారావాహిస్తూ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా సార్? జీవీఎంసీ స్థాయి ఎన్నికల్లో